ఈ రోజుకి భారతదేశంలో ప్రజలకి క్షమ లేదు, భారతదేశంలో స్త్రీకి విలువ లేదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు క్షమంగా తిరగలేదు. రాత్రైతే ప్రజలు బయట స్వేచ్ఛగా తిరగలేరు. కుల వివక్ష పోలే, క్షేమకరమైన పరిస్థితులు కనబడట్లే, మత స్వేచ్ఛ లేదు. ఎక్కడ చూసినా సరే ఏదో ఒక చోట బంధించబడినటువంటి పరిస్థితులు మన దేశంలో నేటికి కనబడుతున్నాయి. భారతదేశంలో నుంచి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు అంతే కానీ భారతదేశంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు. హృదయాలలో స్వాతంత్రం రావాలి. నేను ప్రజలను దూషించకూడదు, లేకపోతే నేను ప్రజలను తిట్టకూడదు, లేకపోతే ప్రజలకు కుల వివక్ష చూపించకూడదు, లేకపోతే నేను చదువు రాని వారని, నేను చదువు వచ్చిన వారని వాళ్ళని మాట్లాడకూడదు, నేను గొప్పవాడినని మీరు పేదవాడని మాట్లాడకూడదు, లేకపోతే వాడు ఎందుకు పనికిరాని వాడని నేను పనికొస్తానని మాట్లాడకూడదు. ఎప్పుడైతే హృదయంలో ఇలాంటి ఒక నిత్యత వస్తుందో ఆ రోజే ప్రజలు స్వేచ్ఛగా జీవించగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ జరగాలి అనంటే యేసు క్రీస్తు మాదిరిగా ఉండగలిగినట్లయితే ఇవన్నీ జరగడం మొదలు పడతాయి. అందుకే యేసు ప్రభు మాట్లాడతాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రుడిగా చేస్తే, ఆయన స్వతంత్రుడిగా చేసిన ఎడల మీరు నిజముగానే స్వతంత్రులుగా